కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వారికి కూడా ఆర్థికంగా సహాయం కల్పించేయాలనే భావనతోని ఆత్మీయ భరోసా సంవత్సరానికి 12,000 రూపాయలు కల్పించేసే విధంగా, అట్లాగే ఇంతవరకు మరి గత దశాబ్ద కాలం ఏదైతుందో మీకు తెలియదు కాదు, మనకు రేషన్ కార్డుల జారీ అనేటువంటి ఒక ప్రక్రియను అసలు ప్రభుత్వం మర్చిపోయింది. బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి ఆ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా రేపు 26 జనవరికి వెళ్లి దాన్ని అమలు ఆరంభింప చేయాలని చెప్పని, ఇవాళ హౌసింగ్ ఏదైతున్నదో గత దశాబ్ద కాలం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అసలు దశాబ్ద కాలం హౌసింగ్ అనే స్కీమ్ నే వాళ్ళు మర్చిపోయిందని చెప్పి అంటున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైతుందో నియోజకవర్గానికి 3,500 రూపాయల 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్రంలో 4 లక్షల ఇండ్లు నిర్మాణం చేయాలని చెప్పి తలపెట్టింది. వాళ్ళ రైతు దీక్ష అంటే ఏంటి? మేము దీక్ష చేస్తేనే ప్రభుత్వం ఇచ్చిందని చెప్పని మీరు అనిపించుకోవాలని ప్రయత్నమా? మీ దీక్ష కాదు నాయన, అసలు మీరు అమలు చేసిన కార్యక్రమాన్ని ఏదైనా ఈ ప్రభుత్వం నిలిపివేస్తే, మీరు అమలు చేసిన కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ఏదైతుందో అదనంగా ఇవాళ సన్న రకాలకు 500 రూపాయలు బోనస్ అనేది ఏదైతుందో, ఇలా గతంలో కేసీఆర్ గారు కూడా అసలు దొడ్డు రకం సాగు చేయకూడదు, సన్న రకాలే సాగు చేయాలి, మీరు సన్న రకాలు సాగు చేస్తేనే సేకరిస్తాం, మీరు సన్న రకాలు సాగు చేస్తే మేము అంతో ఇంతో 50-100 ఎక్కువ ఇవ్వము అని చెప్పి మాట్లాడింది. నాకు గుర్తుంది. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా జనగాంలో మీటింగ్ పెట్టి పక్క నియోజకవర్గంలో ఇవాళ ఏదైతుందో ఈ సన్న రకాలకు 500 రూపాయలు పర్ క్వింటల్ బోనస్ అనేది దేశంలో ఎక్కడ లేదు. గతంలో రాష్ట్రంలో అమలు చేయబడలేకపోవడమే కాదు, ఇవాళ దేశంలో ఎక్కడైనా సన్న రకాలకు 500 రూపాయలు పర్ క్వింటల్ బోనస్ కల్పిస్తున్న ఉదంతం ఉందా అని చెప్పని నేను అడగదలుచుకున్నా. ఎకరానికి ఒక 20 క్వింటల్ పండిస్తామా, 20x500 10,000 రూపాయలు రైతుకు అదనంగా సమకూరుతున్నాయి. ఈ సన్న రకాలకే ప్రత్యేకంగా బోనస్ కల్పించాలనేటువంటి ఒక ఆలోచన వీళ్ళు వినియోగదారులను కూడా దృష్టిలో ఉంచుకొని, వినియోగదారులకు కూడా ఏదైతుందో సన్న రకాలు అందుబాటులో తేవడానికి కొరకు రైతాంగాన్ని సన్న రకం సాగు చేసే విధంగా ప్రోత్సహించినట్టయితే, వీళ్ళు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో వీళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ ఏదైతుందో గతంలో ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి ఒక రైస్ బియ్యం అది వినియోగానికి నాణ్యత లేకపోవడం మనకు తెలియదు కాదు. ఇవాళ ఏదైతుందో సన్న రకం బియ్యం ఏదైతుందో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా నిరుపేద వర్గాలకు పంపిణీ చేస్తే వారి వినియోగానికి అవి దోహదపడతాయి అని చెప్పిన భావనతోని సన్న రకాలు ప్రోత్సహించాలని చెప్పిన దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఎకరాకు ఒక 10,000 రూపాయలు అదనంగా రైతుకు ఇవాళ ప్రోత్సాహం కల్పింపజేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తుందే. మీరు గతంలో చేయాలని ఆలోచన చేశారా? రుణమాఫీ ఇవాళ మొన్నటి ఎన్నికల ప్రణాళికలో 2023 ఎన్నికల ప్రణాళికలో ఇదే బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేతులెత్తేసింది. సరే, బీజేపీకి అయితే రుణమాఫీ చేయాలన్నట్టు ఆలోచన తలంపు ఎన్నడూ లేదు. కానీ బీఆర్ఎస్ ఏదైతుందో గతంలో 1,00,000 రూపాయల వరకు మేము అమలు చేస్తామని చెప్పి పేర్కొని అది దశల వారీగా ఏకమొత్తంగా అమలు చేస్తే రైతుకు ఉపయోగకరంగా ఉంటుండే. ఆ విధంగా చేయకుండా దశల వారీగా చేయడంతో ఏమైపోయిందంటే అది వడ్డీ మాఫీ కార్యక్రమంగా మిగిలిపోయింది. వడ్డీ మాఫీ, రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ. చివరికి మొన్నటి 2003 ఎన్నికల ప్రణాళికలో ఆ బీఆర్ఎస్ కూడా చేతులెత్తేసింది. అంటే దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మేము రుణమాఫీ చేస్తాము రైతాంగానికి అనేటువంటి ఆలోచన చేయలేని పరిస్థితుల్లో
ఇట్స్ ఓన్లీ ది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో వరంగల్ డిక్లరేషన్ వీళ్ళ 2 లక్షల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం అయినప్పటికీ వాస్తవంగా నేనైతే చెప్తున్నానే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో బాధ్యత వహించాలి. వీళ్ళ రుణమాఫీతో ఏదైతుందో రాష్ట్ర 21,000 కోట్ల ఆర్థిక భారం అయినప్పటికీ రైతును ప్రోత్సహించాలి, రైతుకు అండగా నిలబడాలని చెప్పని రుణమాఫీ అమలు చేస్తుంది. నేను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెద్దలు కిషన్ రెడ్డి గారు ఉన్నారే కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా రుణమాఫీ అమలు చేయబడుతున్నప్పుడు మీరు కేంద్రంకి వెళ్లి కూడా రాష్ట్రానికి ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్పింపజేయబడే విధంగా నీతి ఆయోగ్ లో ఒక 10,000 కోట్లు మీరు సమకూర్చగలిగినట్టయితే రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుండే కదా. ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తుంటే కేవలం విమర్శకు మేము ఏదో చేసిన వాళ్ళకి కావాలనే విధంగా ఇవాళ ది అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆర్ వన్ సైడ్. మీకు ఏదైతున్నదో మహిళలకు ఆడబిడ్డలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం వీళ్ళ గతంలో మీరు ఆలోచించలేదు బీఆర్ఎస్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ పార్టీ మహిళలు ఆడబిడ్డలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పింప చేయాలని వాళ్ళు ఆలోచించలే. వాళ్ళు 200 యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు విద్యుత్ వినియోగం ఉచితంగా కల్పింపజేయాలని మీరు ఆలోచన చేయలే. రైతాంగానికి ఏదైతుందో ఉచిత విద్యుత్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచించి అమలు చేతలు పెట్టినటువంటి కార్యక్రమం మీరు కొనసాగించారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పన పట్ల పెటెంట్ ఎవరికైనా ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది చెప్పండి. రైతాంగానికి ఉచిత విద్యుత్తు వ్యవసాయ రంగాన్ని కల్పింప చేయబడటంతో పాటుగా ఇలా గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఏదైతే ఉచితంగా విద్యుత్తు కల్పింప చేయాలనే ఆలోచన వీళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంకెళ్లి అమలు చేస్తుంది అంటున్నాయి. నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేస్తున్నా. గ్రామీణ ప్రాంతంలో 75% ఆఫ్ ది డొమెస్టిక్ కన్స్యూమర్స్ ఆర్ గెట్టింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. 75% ఆఫ్ డొమెస్టిక్ కన్స్యూమర్స్ ఆర్ గెట్టింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే కనీసం నెలకు 1,000 రూపాయలే ఉచిత విద్యుత్తు గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు అంటున్నాయి. రవాణా ఉచితం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ ధర ఎంత బయట 700 రూపాయల పైన ఉంది. 750 ఎంత ఉందో ఎంత అవుతుందో. అంటే ప్రతి ఆడబిడ్డకి ఏదైతుందో కుకింగ్ గ్యాస్ 500 రూపాయలకి కల్పింప చేయబడే విధంగా అమలు చేస్తున్నట్టు దేశంలో కలిదు. వీటికి తోడేదైతుందో రైతాంగానికి సంబంధించి ఇంకా అమలు చేయాల్సిన కార్యక్రమాలు కూడా అమలు చేయాలని రేపు 26 జనవరికి వెళ్లి క్యాలెండర్ జారీ చేసింది. ఆత్మీయ భరోసా మీరు ఆలోచన చేశారేనా? ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీలకు సంబంధించి యూ మస్ట్ అప్రిసియేట్ కార్యక్రమాల అమల్లో ఏదైతుందో యూ మస్ట్ అప్రిసియేట్. 7,500 కల్పింప చేయాలని చెప్పని భావించినాం. ఇవాళ మొదటి విడతగా 5,000ను 6,000 చేసిన 1,000 రూపాయలు పెంచడమే. మీరు 4,000ను 5,000 చేసిండ్రు. ఆరంభంలో మీరు 4,000కు అమలు చేసిండ్రు. తదుపరి యూ ఇంక్రీజ్ ఇట్ టు 5,000 రూపీస్. ఇవాళ మేము 5,000ను 6,000 చేసినాం. రాబోయే కాలంలో ఏదైతుందో అది 6,000కి వెళ్ళి మరొక 500, మరొక 500, మీకు 7,500 కల్పింప చేయడం జరుగుతుంది. దాన్ని ఇవాళ ఎట్లాగూ రేపు రైతు భరోసా పొందబోతున్నాడు. కాబట్టి ఏదైతే మేము అడిగిన వాళ్ళం కావాలని చెప్పని దీక్ష. ఇది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. మీరు అమలు చేసిన కార్యక్రమాలు ఏవైనా ఈ ప్రభుత్వం నిలిపివేస్తే అప్పుడు మాట్లాడండి అంటున్నా. మీరు అమలు చేసిన కార్యక్రమాలు మరింత తోడు చేస్తూ
మీరు రుణమాఫీ చేతులెత్తేసిండ్రు. మీరు రుణమాఫీ చేతులెత్తేసిండ్రు. యూ ఫర్గాట్. మీ ఎన్నికల ప్రణాళికలో దాన్ని పూర్తిగా చేతులెత్తేసిండ్రు. కానీ కాంగ్రెస్ అట్లా కాదు. ఇవాళ 2 లక్షల రూపాయల వరకు అమలు చేయటం ఇది అంటే వాస్తవం. ఇప్పటికీ దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తం అమలు చేసిన మీకు ఉదంతం లేదు. బట్ ఈవెన్ దెన్ ఇంకేమైనా మిగిలి ఉన్నా కానీ ఓ 5-10% మిగిలి ఉండరని చెప్పి నాన్న టెక్నికల్ గా సాంకేతిక కారణాలతో మిగిలి ఉండొచ్చు కాక అటువంటి వారికి కూడా ఇది ఇస్తుందో పూర్తి స్థాయిలో కల్పింపజేయడం ఈ ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటున్నా.